తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనండి. మరి యవ్వన బిడ్డలకు అలాగే సంఘ బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చి హల్లెలూయా పిల్లరా అని చెప్పి మనం పాఠంలోకి వెళ్తా ఉన్నాం. సమయం అవుతా ఉంది పిల్లరా. మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడం గత వారంలో దేవుని ఉపదేశం ఆత్మీయంగా అలంకరించుకోవాలని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి ఈ సమయమందు ఆ భాగంలోని రెండో భాగంలోని చెప్పే మాట ఏంటంటే, యోబు గ్రంథంలో 6:24 మనం చూసింది ఏంటంటే, చదివిన భాగం ఏంటంటే, నాకు ఉపదేశం చేయడి, నేను మౌనమై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోదునో అది నాకు తెలియచేయండి. దేవునికి స్తోత్రం. అంటే ఏది మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏలాగా తప్పిపోతున్నాం అనేది ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే, దేవుని ఉపదేశం అనగా దేవుని మాటే మనకి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఉపదేశము వల్ల మనకేముంటుందంటే, మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో, మనం ఎక్కడైతే మనం పడిపోతున్నామో, ఎక్కడైతే మనం వెనక వెళ్తున్నామో, అదే దాని విషయంలో దేవుని ఉపదేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఉపదేశం అనగా దేవుని మాట. కాబట్టి ఈ దేవుని మాట ఉపదేశంలో మనము జాగ్రత్తగా అక్కడ భక్తిగా ఉంటున్నాం. నాకు ఉపదేశం చేయడి, ఉపదేశం చేయాలి. ఎందుకంటే వినలేనప్పుడు ఉపదేశం చేయడం మంచిది. ఒకవేళ అంతకీ ఉపదేశం చేసినప్పుడు వినకపోతే మనం ఏం చేయలేము. అది చేత ఉపదేశం అనేది చాలా అవసరమైందని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. నాకు ఉపదేశం చేయడి, నేను మౌనమై ఉండదను, ఏ విషయముల యందు నేను తప్పిపోదునో అది నాకు తెలియచేయడి అంటూ ఉన్నాడు. పిల్లలు అందుచేత ఏ విషయంలో అయితే మనం తప్పిపోతున్నాము, ఏ విషయంలో అయితే మనము జారిపోతున్నాము, ఏ విషయంలో అయితే మనము ఈ కడవరి దినాల్లో మనము వెనకబడి ఉంటున్నాము, అందుచేత నాకు ఉపదేశం చేయాలి. ఈ రోజున ఈ కడవరి దినాల్లో ఏ విషయంలో మనం తగ్గిపోతున్నాము, ఏ విషయంలో మనం తగ్గిపోతున్నాము, ఏ విషయంలో అయితే మనం ఆసక్తి తగ్గిపోతున్నాము, దాని విషయంలో మనం ఏం చేయాలంటే, ఒకసారి మనం మళ్ళా మన దేవుని తట్టు మనం తిరగాలి. అందుకంటే భక్తుడు నాకు ఉపదేశము తప్పిపోతున్నో అది నాకు తెలియచేయడి. సాధారణంగా మనం చూస్తూ ఉంటున్నాం, కడవరి దినాలు ప్రార్థన మనకు తగ్గిపోతుంది, దేవుని ఆసక్తి మనకు తగ్గిపోతుంది, దేవుని సొంత ప్రేమ చల్లారిపోతుంది. ఇది ఎందుకు మనకి జీవితాల్లో జరుగుతుందంటే, ఏమండి, మనము రాను మన భక్తి ఎక్కువైపోతుందనో, లేకపోతే చాలా సంవత్సరాల నుంచి యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఇంకా జరిగించాలంటే అని చాలా మంది కూడా తగ్గిపోతూ ఉంటున్నారు. అయ్యో దేవుని మందిరికి అంతమంది వెళ్ళాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే అవసరమయ్యే వరకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, అవసరం తీరిపోయిన తర్వాత దేవుని సన్నిధికి మానేస్తూ వాళ్ళు ఉంటారు అన్నారు. ఇలాగా ఈ లోక సంబంధమైన అవసరాలు మనకు కావాలి. కాకపోతే మన గురి ఏంటంటే నిత్య జీవమనే గురి. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభువు మొదట ఏమన్నారు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అన్నాడు. కానీ ఈ లోక సంబంధమైన మొదట వెతకండి అన్నాడా? యేసుప్రభువు ఏం చెప్పారు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. అది అవసరం. అది అందుకే దాన్ని మర్చిపోతున్నాం మనం. చాలా మంది కూడా దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే మర్చిపోతున్నారు. అందుకే వెనకబడిపోతున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని మందిరములకు మనం రావటం కోసం, దేవుని ఉపదేశం వినటం కొరకు మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి మన ముందుకి ప్రయాణం చేయాలి. అందుకే కొరవ కుమారులు తరచుగా ఏమంటూ ఉంటారు, నేను 42వ కీర్తనలో ఆయన సెలవుస్తున్న మాట ఏంటంటే, కొరవ కుమారులు అంటున్న మాట ఏంటంటే, ఒక మాట మనం ఆలోచన చేద్దామండి. ఆ మాటను చదువుతాం. 42వ కీర్తనలో మనం చదివినట్లయితే, అమ్మా దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు. చాలు పిల్లరా, వాళ్ళకున్నటువంటి ఆశ ఒకటేనంట, ఏంటంటే దేవుని మందిరంలో ఉండాలని. ఇలాంటి భక్తులు ఎంతమంది ఉన్నారు కదా ఆశ కలిగి. ఈ రోజున కడవరి దినాలన్నటువంటి మనము, అంచె దినాల్లో ఉన్నటువంటి మనము, అపాయకరమైన దినాలు ఉన్నటువంటి మనము, దేవుని ఇలాగా మనము కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మనం చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే చూస్తున్నాం. ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో జరిగింది, మన ఊళ్ళో జరగదని మనం ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వలేము. చైనా ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది?
జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, వార్తలు చూస్తున్నారు కదా, ఏం జరుగుతోంది? యుద్ధం జరుగుతూ ఉంటున్నాయి. అంటే దేవుని రాకడికి అతి సమీపంగా మనము ఉన్నాం అనేది మనం గుర్తించాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి, అన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. లేదా ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అక్రమం విస్తరిస్తూ ఉంది. అక్రమం ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. దేవుని వాక్యం అన్నట్లుగా అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నట్లుగా ఈ రోజున అలాంటి ప్రేమ చల్లారిపోయినట్లు దేవుని ఉపదేశం చాలా మంచిది. దేవుని ఉపదేశం చాలా వినటము మనం ఆసక్తి కలిగి ఉండాలని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ఉపదేశం ఎందులో తప్పిపోతున్నాను, ఏ విషయంలో తప్పిపోతున్నానని యోగ భక్తులు అంటున్నాడంటే, ఎవరైనా మాట నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో అయితే నేను తప్పిపోతున్నాను అది నాకు తెలియచేయాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ఉపదేశం ద్వారా మనము విన్నప్పుడు దేవుని వాక్యం చాలా ఆశీర్వాదకరం. మనం పట్టుకుని మనకి ఆయన రాకడి వరకు కూడా మనం సిద్ధపడి కలిగి ఉంటాం. ఏ ఒక్కరు కూడా ఒకవేళ నీతిమంతులమను లేకపోతే గొప్పవాడు మనకి కాదు, కానీ ఏదైతే చిన్న విషయాలు తప్పిపోతూ ఉంటాం. అయినా కానీ అలాగ తప్పిపోతున్నా కానీ మనం అలాగే ఉండిపోకూడదు. దేవుని ఉపదేశంలో ముందుకు నడుస్తూ కానీ గొప్ప ఆశీర్వాదం ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఒక 3 మాటలు తెలియపరచాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటి మాటగా దేవుని ఉపదేశం మనం ఎలా ఉండాలంటే దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలట. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము అన్నాడు భక్తుడు. ఉపదేశం అనేది మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎవరేమంటున్నా, ఎవరేం చేస్తున్నా, ఎవరు ఎందరూ మాట్లాడుకుంటున్నా దేవుని ఉపదేశం అనేది మాత్రం చాలా అవసరం. దేవుని ఉపదేశం అనేది చాలా అవసరం. కాబట్టి దేవుని ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలట. దేవుని ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజున ఏదైతే మనం గట్టిగా పట్టుకున్న ప్రభు సెలవిస్తున్నాడో అది గట్టిగా పట్టుకోవటం మానేసి మనకిష్టమనే మాత్రం గట్టిగా పట్టుకుంటున్నాం. కాబట్టి మనము ఏదైతే మనం దేవుని వాక్యం ద్వారా మనం గట్టిగా పట్టుకోమని ప్రభు సెలవిస్తున్నాడో దేవుని ఉపదేశం మనం గట్టిగా పట్టుకోవటం ద్వారా అది మనకి ఏమవుతుందంటే జీవము కనుక దానిని పొంది ఉండుము. దేవుని ఉపదేశం ఎలాంటిదంటే జీవముతో కూడినది. జీవముతో కూడినటువంటి ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే మనం గట్టిగా పట్టుకున్నప్పుడు చాలా ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర సంపాదించింది లోక సంబంధం మనం సంపాదించుకున్నాం. ఎన్నో దేవుడు మనకి ఇస్తా ఉంటున్నాడు. అన్ని కూడా మనం ఏం చేస్తామంటే అన్ని కూడా పాడైపోకుండా, లేకపోతే వెళ్ళిపోకుండా, లేకపోతే ఎవరి పాలు అయిపోకుండా మనం ఏం చేస్తామన్నామంటే దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. వాస్తవమే. కానీ దేవుని వాక్యం మాత్రం గట్టిగా పట్టుకోవడం ద్వారా ఎందుకు మనకు ఉపయోగం అంటే అది జీవంతో కూడినటువంటి ఉపదేశం కనుక రోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని మాటను మనం వినాలి. దేవుని మాటలు మనం ఏం చేయాలి? వినాలి. దేవుని మాటలు మనం విన్నప్పుడు అది ఎలాంటిదంటే అది జీవము కనుక దాన్ని పొంది ఉండము అని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. యోగ భక్తి అంటున్నాడు. యోగ గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు యోగ గ్రంథకర్త అంటున్న మాట ఏంటంటే, యోగ గ్రంథము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందు, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదని భక్తులు సెలవిస్తూ ఉంటున్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును అంటున్నాడు. ఇలాగా నీతిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మన నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని లేఖనం సెలవిస్తోంది. అయితే నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడగలిగాం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చగలిగాం. కాబట్టి నీతిమంతులుగా ఇంకా ఎలా తీర్చబడగలిగాను అంటే ఆయన పిలుపుని బట్టి వచ్చినటువంటి మనము నీతిమంతులుగా తీర్చగలిగాం. ఇంకా ఎలా సెలవిస్తుందంటే ఆయన మనం నమ్ముకున్నాం కనుక ఆ నమ్మకమే నీతిగా ఎంచబడిందని కూడా అబ్రహాముతో మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటాం.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటున్నాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అంటే నిందింపకుండా ఉండాలంటే దేవుని ఉపదేశం మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఎవరు కూడా మనం నిందించకుండా, ఒకవేళ ఉపదేశమును గట్టిగా పట్టుకుండా నిందించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నిందిస్తున్నారని మనం ఏం చేయకూడదంటే దేవుని ఉపదేశాన్ని మాత్రం మనము గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ విషయంలో ఒక మాట చెప్తూ ఉంటున్నాను. ఒకసారి కాంగో ప్లే చేస్తున్నప్పుడు అలా కదా ఇలాగన్నాను. అప్పుడు ఏం చేశానంటే సత్యమానేశాడు. ఏమన్నాడైనా సత్యమానేశ్వరి ఎవరిని మాస్టర్ గారు మేము అనమాట పట్టదన్నాను. మీరు ఏదన్నారంటే కదా అన్నారు. నేను ఏమన్నాను, కాంగో సరిగ్గా కొట్టాలండి అన్నాను. ఆయన మామగారితో ఏమన్నా నేను సత్యగాని ఇదే సత్యం ఇంకో చచ్చిపోతున్నాడు లేదా అంటే దేవుని మాట. అంటే నేనేంటంటే నాకు పాట పాడినప్పుడు కాంగ్రెస్ సరిగ్గా ప్లే చేయకపోయినా కంజీలు వాయించకపోయినా నాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది చేత నేను ఏమంటానంటే వాళ్ళు స్టడీ పడకపోతే చెప్పకపోతే ఎవరు నేర్చుకోలేరు కదండి. ఇప్పుడు నేను కూడా కాంగో నేర్చుకున్నా అంటే పండు నాకు చెప్పాడు. అంతేకాదు నేను దమ్ము నేర్చుకున్నా అంటే వాళ్ళు చూసి నేర్చుకున్నాం కొన్ని సందర్భాలు. ఇప్పుడు మనం కూడా వాయిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు పాడేటప్పుడైనా సరే దానికి కలుస్తుందా లేదని కూడా మనం చూసుకోవాలి. మనం పాడుతున్నప్పుడు కూడా సరే దానికి సూట్ అవుతుంది లేదు కూడా చూసుకున్నప్పుడు ఆ పాట చక్కగా వెళ్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సర్లే ఈ వీక్నెస్ ఎలా ఉంది కాబట్టి ఆయన ఎలా కొట్టినా సరే నేను మాట్లాడమని కాదు, ఇప్పటికి కూడా మాట్లాడు. ఎందుకంటే ఆయన దారి అయింది, నా దారి నాది అన్నట్టుగా ఉంటాం కదండి. ఎందుకంటే ఎవరికైనా సరే చెప్తూ ఉన్నప్పుడు వినలేనప్పుడు మనం ఏమి చేయలేము. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని ఉపదేశం అనేది చాలా అవసరం. దేవుని సన్నిధిలో ఎవరిని నా నీతికి విడవక గట్టిగా పట్టుకొందును అంటాడు. కానీ నా ప్రవర్తన అంతటి విషయంలో కూడా నా హృదయమందు నన్ను నిందింపదు అనేది మన యోగ భక్తి అంటున్నాడు. కాబట్టి ఉపదేశం ఏంటంటే ఉపదేశం నీతిని విడవకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీతిని మనం విడవకుండా దాని నీతిని ఏం చేయాలంటే మనం గట్టిగా పట్టుకునే వాళ్ళగా ఉండాలంట. ఎప్పుడు అసలు గంధకర్త అంటాడు 4:14 వచ్చిన మనం చూసినట్లయితే ఎప్పుడు వేసినటువంటి గ్రంథకర్త ఉంటాడు. దాని ఎప్పుడు వేసిన పత్రిక 4:14 వచ్చిన మనం చదివినట్లయితే అండి, అవును ప్రధాన యాజకుడు మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడదాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైనటువంటి యేసు దాని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? ఆకాశ మండలంలో వెళ్ళాడు, మేఘాహులో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపడతాం. మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో కొన్ని సందర్భాల్లో బాప్తీసం తీసుకున్నప్పుడు ఒప్పుకుంటారు. ఏమని బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైనా ఒప్పుకుంటారు? నువ్వు దేవుని మందిరానికి విడవకుండా వచ్చేదనండి ఏమని అంటూ ఉంటారు. ఏమని నువ్వు దేవుని ఉపదేశం వింటానండి అని ఎన్నో చెప్తా ఉంటారు. కానీ బాప్తీసం తీసుకున్నటువంటి కొన్ని దినాలు మాత్రం వాళ్ళు చాలా హెచ్చరిక ఉంటూ ఉంటారు, చాలా సులుగ్గా వస్తూ ఉంటారు. అందరికంటే దేవాలయానికి ఏం చేస్తూ ఉంటారు? ముందుగా వస్తూ ఉంటారు. అందరికంటే ముందుగా వస్తారు. అందరికంటే శుభ్రంగా ఇవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వారు కూడా ఏమవుతుందంటే భక్తి ఎక్కువైపోయి ఏమైపోతారు? వారు కూడా వెనకబడిపోతుంటారు. ఇలాగా ఇక వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏదైతే ఒప్పుకుంటున్నారో దానిని పట్టుకోలేని పరిస్థితులు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒప్పుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుని స్థలంలో మనం ఏంటంటే దేవుని ఉపదేశాన్ని, మనం దేవుని మాటను, మనం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంటే ప్రతిరోజు దాని మీద ఆశ కలిగి ఉండాలి. మనం ఏ పని చేసుకున్నా సరే దాని మీద ఆశ కలిగి ఉండాలి. వారానికి ఆదివారం ఆరాధన మానకూడదు. లక్షవారం మనకు ఉన్నటువంటి గురువారం ఆరాధన మానకూడదు. కాబట్టి మనం చేసుకున్న పని ఏదైనా సరే ఆ పనిలో మాత్రం ప్రభువుని మాత్రము ఆరాధించుకునే వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా మనం అందరం కూడా అంతా కూడా ఏం చేస్తాం? పని చేసుకునే వాళ్ళని. కాబట్టి పని చేసుకునే వాళ్ళు దేవుడు ఏమన్నాడు?
6 వారాలు మనకి ఏడో వారం కావాలి దేవునికి ఇవ్వాలి. అది దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ఒక్క రోజు కూడా ఇవ్వటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఒక్క రోజు కూడా ఇవ్వటానికి, అందులో ఒక్క రోజులో ఎన్ని గంటలు, ఇంచుమించు 2 గంటలు ఉంటుంది, లేకపోతే 1.5 గంటలు ఉండొచ్చు, 2 గంటలు కూడా ఉండొచ్చు. ఆ 2 గంటలు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం, దొంగిలించే వారు కూడా కొంతమంది ఉంటున్నారు. మన దశమ భాగంలో ఎన్నో భాగం మనకి ఎన్ని ఇవ్వాలి అంటే టైం చూసుకోవాలి. దశమ భాగం అంటే మనం ఎప్పుడు కూడా పాస్గా డబ్బులు కొని చెప్తారు అనుకుంటారు. దశమ భాగం అంటే 24 గంటలు. ఒకవేళ అంటే రోజుకి ఎంత అండి, 24 గంటలు, 12 గంటలు చూసుకోండి. 12 గంటలు దశమ భాగం ఎంత అవుతుంది, 2 గంటలన్నర వస్తుంది. టైం ఎన్ని గంటలన్నర వస్తుంది, 2 గంటలన్నర వస్తుంది. ఈ 2 గంటలన్నర కూడా ఏం చేస్తూ ఉన్నాం, మనం ఎలాగోలన్నీ ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేసుకోవడంలోనూ, వాక్యం చదవడంలోనూ, ఏమంటే దేవుని మందిలో ఉపయోగించడంలోనూ రోజుకి 2 గంటలలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని మందిరంలో 2.5 గంటలు మనం ఉపయోగించుకున్నప్పుడు మనం చాలా ఆశ్చర్యింపబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే 2 గంటలు అంటే మీరు ఎంత గంట 2 గంటలు దాటి ఉపయోగించుకున్నారనుకో చాలా మంచిది. అందించండి. అసలు మనకి దశమానం ఎందుకంటే 2.5 కూడా దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. దేవుని సన్నిధిలో 2.5 గంటలు కూర్చోవడమే చాలా కష్టంగా ఉంటుంది చాలా మందికి కూడా. ఎప్పుడు ముగిస్తాడని గడియారం పెట్టలేదు కానీ అట్టుంది కానీ ఎప్పుడు ముగిస్తాడని చాలా మంది కూడా ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు. పిల్లరా, మనం దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ఉండాలంటే 2.5 గంటలు ఉపయోగించుకోవాలి. ఇలా 2.5 గంటలు కూడా మనం దేవుని సన్నిధిలో ఆనందం ఉత్సాహంతో మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనం స్తుతించేవారుగా ఉంటారని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుచేత మనము ఒప్పుకున్న దానిని ఏం చేయాలంటే మనము గట్టిగా పట్టుకుందాం అంటూ ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం మనము చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అవును యోనాతానుకు కుమారుడు ఒకడు ఉండెను. అవును ఇశ్రాయేలు నుండి సౌలును గురించియో యోనాతాను గురించియో వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ళు 5 సంవత్సరాలు వారి దాటి వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వారి పేరు అతని పేరు మెఫీబోషెతు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలాగా అవుటివాడవటానికి కారకుడు ఎవరు అంటే దాది ఏమని చెప్పింది చెప్పడం అంటే ఉపదేశించింది కదా, చెప్పింది కదా. ఏమని చెప్పింది, నేను నిన్ను పట్టుకుని పరిగెడతా ఉన్నాను, నన్ను నువ్వు గట్టిగా పట్టుకోమని. అలా పట్టుకోమందని ఏమని ఆ దాది చెప్పినప్పుడు ఆ మెఫీబోషెతు ఏం చేశాడంటే గట్టిగా పట్టుకోలేడు. అలా గట్టిగా పట్టుకోలేని కారణం బట్టి అతను ఏమయ్యాడంటే జారి పడ్డాడు. 5 సంవత్సరాల బాలుడు జారి పడ్డాడు కాబట్టి అతను ఏమయ్యాడంటే కుంటువాడాయెను అని రాయబడింది. ఇలా ఈ రోజున ఆ దాది చెప్పినటువంటి మాట వినలేనందువలన అతను ఏమయ్యాడంటే కుంటువాడయ్యాడు. ఇలా అతని పేరు మెఫీబోషెతు అని రాయబడింది. అతని గురించి చాలా సంగతులు ఉంటాయి. కానీ నేను ఎందుకు చెప్పానంటే దేవుని ఉపదేశం ద్వారా మనం వినకపోతే మనం ఏమవుతామంటే ఆత్మస్థితిలో పడిపోతూ ఉంటాం. ఆత్మస్థితిలో ఏమైపోతామంటే పడిపోతాం. అలా పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఉపదేశాన్ని మనము రోజు కూడా వింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. రోజు వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనం ఎందుకంటే ఆత్మీయస్థితిలో మనం ఏమైపోకుండా ఉంటామంటే పడిపోకుండా ఉంటాం. అపవాది గారు చాలా ఆలోచనిస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ ఆలోచన మనము అపవాది గారిని చేయించుకోవాలనుకున్నట్లయితే దేవుని ఉపదేశం మనము వినాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థించని వారిగా ఉండాలి. ఇక మనము ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 11 నుంచి 11 వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అమ్మా ఇవన్నీ అవును ఆకాశము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11 వచనం చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహాసింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా మనకు కలిగి ఉన్నది ఏం చెప్పండి? ఒకటి బంగారం ముఖ్యం, ఏమండి? రెండు ఆస్తి, మూడవది ధనము, ఇలాంటివి ఉంటాయి కదా. మన కలిగి ఉన్నదంతా కూడా ఏమన్నాడు? గట్టిగా పట్టుకొనుము అన్నాడు. ఇలా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుము అంటూ ఉంటారు. అంటే ఈ వాక్య సంబంధమైన విషయంలో కాదు కదా సుమా. మనకు కలిగి ఉన్నది ఏం కలిగి ఉన్నాం? మనం రక్షణ కలిగి ఉన్నాం, నీతిని కలిగి ఉన్నాం, యథార్థాన్ని కలిగి ఉన్నాం, నమ్మకాన్ని కలిగి ఉన్నాం, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం, దేవుని ఉపదేశాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని మందిని గుచ్చెట్లో ఉంటున్నాం. మనకు కలిగి ఉన్నది ఏది కూడా మనము గట్టిగా పట్టుకోకున్నట్లు, దానికి ఏమన్నానంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఈ రోజున దాన్ని గట్టిగా పట్టుకోవట్లేదు చాలా మంది. దాన్ని గట్టిగా పట్టుకోవట్లేదు. ఈ లోక సంబంధం అయితే మనం ఎలాగే గట్టిగా పట్టుకుంటాం, అది ఎలాగా మనకి ఉంటది. ఇప్పుడు నాకు బండి ఉందంటే దాన్ని అలాగే రోడ్డు మీద వేస్తానండి, దాన్ని చాలా జాగ్రత్త చేసుకుంటూ ఉంటాను. ఇలా దేవుడి ఇచ్చిన ధనం ఉందనుకోండి, దాన్ని జాగ్రత్త పెట్టుకోనా? ఒక ధనం ఉంది కదని ఎవడో రోడ్డు మీద జిమ్ముకుండా పోతాడంట, మనం యూట్యూబ్ లో చూసాను. ఇలా వాడికి ధనం జిమ్ముకుండా పోతాడు. ఇలా వాడికి ఏమీ లేనప్పుడు వాడు అంటారు, అయ్యో నాకు ఇంత డబ్బు ఉండేది, ఆ డబ్బు ఉన్నప్పుడు నాకు కళ్ళు మూసుకొని అలా కెట్టేసాను, ఇలా జాలు పెట్టేసాను, కాబట్టి ఇప్పుడు అంత డబ్బుంటే పోను అనుకుంటే డబ్బు ఇవ్వడు. డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బు ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏది వాళ్ళ ప్రభుకి తెలుసు. ఆ సమయం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే సరే, ఉపయోగించుకోకుండా దాన్ని బాగు చేసుకున్నాం అనుకోండి ఏముండదంట. ఒక కథ ఉంటుంది, ఒక కథ మనకు తెలిసినటువంటి కథ. వాడు ఎప్పటి నుంచి బాగుపడాలనుకున్నాడంట. ఎప్పటి నుంచి ఏం అవ్వాలనుకున్నాడు? బాగుపడాలనుకున్నాడంట. దేవుడి సంగతి ప్రార్థన చేసుకున్నాడంట. నేను బాగుపడాలనుకున్నాను, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి అనుకున్నాను. నా భక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, వారికి ఎలాగ ఆశీర్వాదం ఇవ్వాలి కాబట్టి, ఆశీర్వాదం ఇవ్వాలనుకుని ఏమని అనుకుంటున్నాడంట. ఇతను ఒక రోజున రోడ్డు మీద నడిచేస్తా ఉన్నాడంట. ఏం చేస్తున్నామని చెప్పండి? రోడ్డు మీద నడిచేస్తా ఉన్నాడంట. అప్పటిదాకా బాగానే నడిచి వెళ్ళిపోయాడు. కానీ దేవుని ఆశీర్వాదం కింద కలిగేటప్పటికి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని వచ్చింది? నేను ఇక్కడి నుంచి ఏమైనా సరే చూడకుండా కళ్ళు మూసుకుని కానీ ప్రయాణం చేయాలనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడు? ప్రయాణం చేయాలనుకున్నాడంట. వాడు అంతవరకు ఏం చేసుకున్నాడు చెప్పండి? కళ్ళు తెరిచి బాగానే చూసుకుని వెళ్ళాడు. వాడి మనసుకి ఏమొచ్చిందో వాడు కళ్ళు మూసుకుని ప్రయాణం చేస్తాడు. ఎంత దూరం చేయాలనుకున్నాడంట. వాడు కళ్ళు మూసుకున్నాడంట. ఇవాళ దేవుని ఆశీర్వాదం అతని మీదకి వచ్చింది. ఎక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం అతను ఏం చేస్తాడు? దాటి వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమైందంటే, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? అమ్మయ్య చాలా చక్కగా వచ్చేసాను అనుకున్నాడంట. ఎవరికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు ఏది ఆశీర్వాదం ఇక్కడ రాలేదు అనుకున్నాడంట. ఆశీర్వాదం ఏమైపోతున్నాడు? దాటి వెళ్ళిపోయాడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చాలా ఉపయోగించుకోవాలి. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చాలా మంది కూడా ఉపయోగించుకొని ఏం చేస్తారంటే చాలా విధాలుగా పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, నీకు కలిగి ఉన్న దాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొనము అని. ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరును నీ కిరీటము నపహరించుకున్నట్లు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం కలిగి ఉన్నది అని నీతి, యథార్థ, నమ్మకం, ఇలాంటి అన్ని కూడా మనం ఏం చేయాలంటే మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. కడవరి దినాలు విడిచిపెట్టకూడదు అంటండి. కడవరి దినాలు మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరు కూడా టీవీలు ఉన్నాయి, సెలవులు ఉన్నాయి, మనకు అక్కడెక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. దేవుడి రాకడ అతి సమీపంగా ఉంటా ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సమాధానం కూడా పోతుంది. కాబట్టి దేవుడు అతి సమీపంగా ఉంటా ఉన్నాడు. మనకు కలిగిన దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. మనం గట్టిగా పట్టుకోవాలి. ద్వారా ఈ రోజున మనం చాలా మంది కూడా విడిచిపెడుతున్నారు. అలా దేవుని మందిరానికి రావట్లేదు, వస్తానండి ఏదో పని ఉందండి అంటున్నాడు. ద్వారా దేవుని మందిరానికి రాలేకపోతున్నారండి. మా మూలపాలని ఒక పాప ఉంటుంది, చదువుకుంది, చాలా చక్కగా చదువుకుంది. ఎందుకు రావు బాప్తిని తీసుకున్నావు, దేవుని మందిరానికి ఎందుకు రావంటే నా పిల్లలు అలా చేస్తారండి, అక్కడ నా కుర్రోడు అలా చేస్తున్నాడండి అంటుంది. ఎంత అలా చేసినా పర్లేదు, అసలు దేవుని మందిరం నా పిల్లల్ని తీసుకుని, ఎందుకంటే నువ్వు అవసరమైతే పిల్లలు ఏడకుండా లేకపోతే అలా చేయకుండాను ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి ఆ పిల్లడికి ఇస్తే వాడు తింటా ఉంటాడు, అలా చేయమని చెప్తే ఆమె దేవుని మందిరం రాకుండా ఎవరినాటి పెట్టుకుంటుందంటే పిల్లోడు అలా చేస్తాడండి,
అన్ని చేత నేను దేవుని మందిని రాలేకపోతున్నానండి అంటూ ఉంటాను. దేవుని ఆ పిల్లల్ని చర్చికి తీసుకుంటే పిల్లడు ఆడుకుంటాడు, నువ్వు దేవుని మాటలు విను బాగుపడుతూ ఉంటావు అంటే చూద్దాంలేండి అంటది. పిల్లరా చూద్దామని అనుకుంటే ఇలాగ దేవుడు రాకపోతే ఏం చేస్తారు? ఇలా నేను అంటూ ఉంటాను, నన్ను ఇచ్చుకున్న బాప్తిస్తాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. కానీ దేవుడి సంఘం పొందినటువంటి రక్షణ కాపాడుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాక మనం కలిగి ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంటండి, గట్టిగా పట్టుకోవాలి. అలా గట్టిగా పట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మనము 10 రాయబడిన మాట ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదును. దేవునికి స్తోత్రం. లేదా అంటే దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా మనకి ఏముంటుందంటే, నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యముని గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడేదును. దేవునికి స్తోత్రం. లోకమంతటి మీదకి ఏమొస్తుందంటండి? శోధన అనేది వస్తుంది. లోకమంతటి మీదకి ఏమొస్తుంది? శోధన వస్తుంది. ఈ రోజున మనం అందరినీ బ్రతిమలాడుకుంటున్నాం, ప్రభు నమ్ముకోండి బాబు, ప్రభు నమ్ముకోండి అని. కానీ వాళ్ళకి ఎలా ఉందంటే హేళకోళంగా ఉంది, ఎటకారంగా ఉంటా ఉంది, నిందిస్తున్నారు, అవమానపరుస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బ్రతిమలాడుకుంటున్నారు. చాలా మంది కూడా తిడుతున్నారు, కోరుతున్నారు, ఏదైనా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అన్ని దెబ్బలు తింటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా ప్రభుని తెలుసుకోండి, రాబోయేది శోధన కాలం రాబోతోంది, వాటి నుంచి తప్పించబడాలంటే యేసే నమ్ముకోండి, యేసే సన్నిధికి రండి, మారు మనసు పొందండి, బాప్తిని తీసుకోండి. మీరు కూడా ఏమవుతారంటే వచ్చే శోధన కాలం నుంచి మీరు ఏమవుతారు? కాపాడబడతారనేది ఏమండి లేఖన ప్రకారంగా వాళ్ళు కూడా తెలియపరిచినప్పుడు వాళ్ళు చాలా ఏం చేస్తూ ఉన్నారంటే వారు మన విధానం బట్టి వాళ్ళు ఎన్నో హేళన చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం మళ్ళీ ఏమంటుంది మరి? కనుక భూనివాసులందరినీ కూడా శోధించుటకు లోకమంతటి మీదకి ఏమొస్తుందంటే రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని లేఖనం సెలవిస్తాయి. ఎవరు కాపాడుతారు? ఎవరైతే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటారో, ఎవరైతే తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో, తన యథార్థతను కాపాడుకుంటారో, నీతిని కాపాడుకుంటారో, పొందుకున్నటువంటి రక్షణ కాపాడుకుంటారో, వారిని ఏం చేస్తూ ఉంటాడంటే ఆ లోకమంతటి మీదకి వచ్చే ఆ శోధన కాలం నుండి దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం. ఆ సంగతి చాలా మంది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజున రక్షింపబడిన వారు కూడా అర్థం కాకుండా పోతూ ఉన్నారు. ఆ శోధన కాలము ఎలా ఉంటుందో అనేది బైబిల్ సెలవుతుందనే మాట మనం చూసినట్లయితే, అదే ప్రకటన గ్రంథంలో 9:4 భాగంలో మనం చదువుతున్నప్పుడు ఇలా రాయబడి ఉందండి. మరియు అవును, దేవుని ముద్ర లేదు, మనుషులకే తప్ప. అవును అవును, ఏ వృక్షముకైనా హాని కలగ చేయకూడదని ఆజ్ఞ ఇవ్వబడు. దేవునికి స్తోత్రం. ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, మొదటి వచనం నుంచి మనం చదువుకుంటాం. ఎందుకంటే దేవుని రాకడికి సెలవుతున్నప్పుడు ఏమని అక్కడ జరిగే విషయం ఏంటంటే, దేవుని దూతకు సెలవిస్తున్నప్పుడు అగాధంలోకి వెళ్ళి తాళంచే తీసినప్పుడు ఒక పొగ కమ్ముతుందని, ఆ పొగ ఎలాగుంటుందంటే మనిషికి కనబడినటువంటి పొగ కమ్ముకుంటుందని, ఆ పొగలో నుండి మిడతల వల్ల తేలులాగా ఉంటాయని, ఆ తేలు వచ్చి మనుషులు పుడతాయని, మనుషులు చచ్చిపోదామని చూస్తారు కానీ చావటానికి వాళ్ళకి మరణం రాదని, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలా భయంకరమైన విషయం కాదు. కాబట్టి ఎవరికి తప్పించబడతారంటే ఎవరైతే నశలు యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద అంటే భూమి పైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. వాటికి ఏం ఆజ్ఞించాడంటే నశలు యందు దేవుని ముద్ర లేనటువంటి వారికి మాత్రమే వాటికి హానికరం చేస్తాడంట. పిల్లరా, అంటే బాప్తిసం లేనటువంటి వారికి మాత్రమే వాటిని హానికరం జరిగిస్తూ ఉంటాయంట. కాబట్టి బాప్తిని తీసుకున్న వారు ఈ ప్రమాదం నుంచి ఏమవుతారు? కాపాడబడతారు. ఈ ప్రమాదం నుంచి కాపాడబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది.
కాబట్టి దేవుడు కాపాడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని నమ్మి రక్షింపబడి ఆయన కొరకు మనం యథార్థంగా నీతిగా బ్రతుకుతుంటున్నప్పుడు దేవుని ఉపదేశం గట్టిగా పట్టుకుంటున్నప్పుడు ఎవరి ఆ భయంకరమైనటువంటి విషయం నుంచి మనం ఏమవుతామంటే తప్పించబడతామని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మనం ఏమాలంటే తప్పింపబడాలి. అంటే మనం ఏం చేయాలంటే ఒక్క మాటగా మీరు చెప్పింది ఏంటంటే దేవుని ఉపదేశం మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజున మనం ఏంటంటే ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే రాబోయే శోధన కాలం నుండి మనం తప్పించబడాలి. రాజన కాలం నుంచి తప్పించబడాలంటే ఏంటి శోధన అంటే అని ఒక మాటగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తారపు చెవి అతనికి ఇయ్యబడెను. నక్షత్రమును చూచితిని. నక్షత్రం అనగా దూత అనేది మనం చూస్తుంటాం లేదా అంటే దూత అనగా మనకి ఏంటంటే ఒక సేవకుడు కూడా దూతే. కానీ దూత అనగా ఏంటంటే దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దూత. అది దూత అతని దగ్గర తాళం చెవి ఉంటుందంట. ఆ తాళపు చెవ 2వ వచనం అతను అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచాను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునివి ఆ వాయుమండలమున చీకటి కమ్మాను. లేదా అంత పొగ వస్తుందంట. ఆ పొగలోంచి ఏమండి మిడతలు వస్తాయంట, పెద్ద పెద్ద మిడతలు. ఆ మిడతలకి ఏముంటాయి? తేలిలాంటి తోకలు ఉంటాయంట. లేదా ఆ తోక అంటే మిడత కుడితే ఆ తేలిలాంటి మిడత కుడితేనంట 5 నెలల దాకా పనిచేస్తుందండి. ఎన్ని నెలలు పనిచేద్దండి? 5 నెలలు అనుకోవచ్చు. మనం ఇప్పుడు మిడత కుడితే చాలా మందు వచ్చింది కదండి, తేలి కుడితేని అది మందు వేసుకుని తగ్గిపోతుంది కదా అనుకుంటాం. అప్పటికి మెడిసిన్ అనేది ఉండదు. అప్పటికి తేలి కుట్టినటువంటి ఈ బాధ అంటండి 5 నెలల వరకు పనిచేద్దంట. 5 నెలలు ఎన్ని నెలలు పనిచేద్ది? 5 నెలలు పనిచేద్ది. ఈ 5 నెలల్లో మనం చనిపోవడానికి ఎక్కడికైనా ప్రయాణం చేస్తే నీకు ఎక్కడికి ఏది పడాలనుకున్నా, నూతులు పడాలి సావాలనుకున్నా ఆ నుయ్యి మామూలు నేల అయిపోద్దంట. సముద్రంలో పడి సావాలనుకున్నా సముద్రానికి దూరం అయిపోద్దంట. లేదా గోదావరిలో పడి చనిపోవాలనుకుంటే గోదావరికి దూరం అయిపోద్దంట. లేదా అంటే మరణం మనకి ఏమైపోతుందంటే దూరం అయిపోతుంది. అంటే బాధపడే కంటే దేవుని ఉపదేశం విని మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఈ భయంకరమైనటువంటి శోధన కాలం నుంచి ప్రభు ఏం చేస్తాడంటే మనం కాపాడి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కడవ దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. కానీ ఈ దేవుని ఉపదేశం ఒక అలంకరంగా ఒక మాట ఏంటంటే దేవుని ఉపదేశం మనం ఏం చేసుకోవాలంటే గట్టిగా గట్టిగా పట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం అంటే మనం రాబోయే శోధన కాలం నుంచి మనం ఏమవుతూ ఉంటాం? తప్పించాలి. కాబట్టి అలా తప్పించబడాలంటే మనం దేవుని మాటను మనం గట్టిగా పట్టుకుందాం, దేవుని ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. ఈ కడవ దినాల్లో ఉన్నాం. ఎవరు కూడా నిర్లక్ష్యం కాకున్నట్టు అందరూ కూడా ఆసక్తి కలిగి ఉద్యమం కలిగి ఆవిడ దేవుని సందు ప్రేమ చల్లారిపోకున్నట్టు అందరూ కూడా ఆత్మీయంగా ముందుకు సాగిపోతున్నప్పుడు ఎవరి ఒకవేళ దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ప్రాణం కూడా ఎప్పుడు పోద్దో మనకు తెలియదు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని ఉపదేశం మనం గట్టిగా పట్టుకుని ఉందాం. అట్టి కృప ప్రభు మన అందరూ కూడా అనుగ్రహించిన కాక ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదామండి. వచ్చే వారం ప్రభావ ఆరాధన ఉంటుంది. అదేవిధంగా వచ్చే వారం కూడా ఎగ్జామ్స్ ఉంటుంది మీకు బైబిల్ మీద. కాబట్టి దాన్ని కూడా సిద్ధపడరండి. కాబట్టి రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం. కాబట్టి మంగళవారం రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మరి ములపర్తి శ్రీని గారి దగ్గర ప్రార్థన కూడుకుంది. కాబట్టి అందరూ కూడా ఒక గంట సేపు ప్రార్థన చేయడానికి అందుకోసం అందరూ కూడా త్వరపడి సిద్ధపడి రావాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. రామాబాయి గారు స్పీక్ పట్టుకొచ్చారండి. రామాబాయి గారు మనవరాలు మనవరాలు కదండి. ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి వారు స్వీట్ నట్టుకు వచ్చారు. కాబట్టి ఆ బిడ్డను ప్రభు ఆశీర్వదించి దీవించలాగిన అందరం ఆ ప్రభు ఆ బిడ్డ కోసం మనందరూ కూడా ప్రార్థన చేద్దామండి.
నమ్మకమైన దేవుడవైనా నీవే నా యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలేశ్వరికి వందనాలు, కృపల దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యడానికి స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. ఎంతవరకు అయ్యో తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి పిలిచినటువంటి సమయాన్ని బట్టి దేవాన్ని మేము సంతోషించడానికి నేను ఎంతగానో కృపించాం. దేవ పాటల ద్వారా మేము సంతోషం కలిగి ఉన్నాము, ఆరాధన ద్వారా సంతోషం కలిగి ఉన్నాం, వాక్య పరిచయం ద్వారా తండ్రి సంతోషం కలిగి ఉన్నాం తండ్రి. దేవాదిగో తండ్రి ఈ సంతోషం మాకు దినదినము కూడా ప్రభావ మీరు దయచేయమని ప్రార్థిస్తామని వందాలు తండ్రి. ప్రభావ అబ్బాలో అంటున్నాడు, దేవ ఏమన్నా లేకపోయినా కానీ నేను నీ అంతా నేను ఆనందిస్తానని సెలవిస్తున్నాను ప్రభు. దేవాదిగో తండ్రి మీలో ఉన్నటువంటి సంతోషం చాలా గొప్పది, దేవాన్ని ఆశీర్వాదకరమైనది. కాబట్టి నేను ప్రభా ఇంతవరకు ఆయన నీ ఉపదేశం నేను గట్టిగా పట్టుకోవడం ద్వారా రాబోయే శోధన కాలం నుంచి మేము తప్పించబడతామని ప్రభా లేఖనం సెలవించే ప్రభు నీకు వందనాలు. అవును తండ్రి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది ఎలా ఉంటున్నప్పటికీ కూడా తండ్రి దేవా నీ ఉపదేశం మాత్రమే, ఆయన నీ మాటను మాత్రమే, నీ వాక్యాన్ని మాత్రమే, మిమ్మల్ని మాత్రమే మేము గట్టిగా పట్టుకునేటట్టుగా కృప దయచేయండి. దానికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా ఈ కలవద్దనాలు మేము జారిపోకున్నట్లు ఒకవేళ జారిపోతున్నా దేవాన్ని మేము నిన్ను మాత్రమే పట్టుకోవాలి. అయితే ప్రభా తండ్రి నాయన పేతులు అంటున్నాడు, అయ్యా ఇగో నన్ను పట్టుకోమని. అవును నన్ను పట్టుకుంటే ఎవ్వరు కూడా జారిపోం దేవ, మీ మాత్రమే పట్టుకొని కడవరి దినాల్లో అయ్యా మీరు పట్టుకుంటే తండ్రి నాయన ఎప్పటికీ కూడా జారిపోకుండా తండ్రి లోకంలోకి వెళ్ళిపోకుండా ఉంటూ ఉంటాం తండ్రి. నన్ను యేసునికి స్తోత్రాలు ప్రభా. రాబోయే ఉపద్రత నుంచి తప్పించుకుంటాం, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతాం తండ్రి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు. రక్షింపబడినటువంటి మేము అయ్యా మా రక్షణ కాపాడుకునే కృప దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ మీకు దయచేయండి. మీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసు ఈ మీటింగ్ లో తండ్రి నాయన పాటలు పాడిన వారిని, ఆరాధన నడిపిన వారిని, వాక్యం చదివిన వారిని, సాక్ష్యాలు తెలియపరచడం అందరినీ కూడా దీవించిన తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవాది సమయం అంతండి మరి నాయన తండ్రి రామాబాయి గారు వాళ్ళ మనవరాలు తండ్రి పెద్ద కుమార్తె అనుకుంటున్నాయన దేవ గడికి నాయన ప్రభా మీరు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. దేవా తండ్రి యేసునికి స్తోత్రాల ప్రభా. మరి ఆ ఉద్యోగం నిమిత్తం తండ్రి మరి సన్నిధికి నాయన ఫలాలు తీసుకొచ్చారు, ఎంతైతే ఖర్చు పెట్టారు రెట్టింపు ఆస్తం తెచ్చాయని ప్రభావ. బిడ్డ ఉద్యోగం చేస్తుండే తను నీ కాపుదలు వచ్చండి దేవ, మీరే తోడుగా నడిపించమని ప్రార్థిస్తుంటే నీకు వందనాలు. ఒకవేళ బిడ్డ అయితే రక్షణ లేకపోతే రక్షణగా మీరే దయచేయడానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది ఉన్న కృప దయచేయమని ప్రార్థిస్తామని స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడికి వందనాలు తండ్రి ప్రభా. మరి యేసునికి స్తోత్రాలు. బిడ్డల కానుకలు సమర్పించాలి, ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తామని వందనాలు తండ్రి ప్రభు. దేవాదిగో తండ్రి నాయన బిడ్డల ప్రభావ పెద్ద పిల్లలు తీసుకొచ్చారు, సమృద్ధిమైన ఆహారం తెచ్చమని ప్రార్థిస్తామని వందనాలు తండ్రి ప్రభా. ఇగో తండ్రి ఎవరైతే నీ సన్నిధికి ఇంకా రాకుండా ఆటంకంగా ఉంటున్నారు అయ్యా దిగో తండ్రి వాళ్ళ నాయన రావటాన్ని మీరు కృపదయచండి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతం అంతా రక్షింపబడి కృపదయచమని ప్రార్థిస్తామని స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా యేసునికి వందనాలు తండ్రి. వచ్చే వారం తండ్రి ప్రభా మరి నాయన ఇగో మరి రాష్ట్ర గారు తండ్రి నాయన ఈ కొత్త నిబంధన పాట నుంచి ప్రభు ఎగ్జామ్స్ పెట్టారు తండ్రి. నాయన స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరూ కూడా నన్ను సిద్ధపడటానికి
మీరు కృపదర్శమైన ప్రార్థించడానికి స్తోత్రాలు తండ్రి. నానేది వద్దని చేస్తుందని పెద్దలను శ్రీ సమాజ వారిని యవన బిడ్డలు సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని ప్రార్థించడానికి స్తోత్రాలు తండ్రి. సండే స్కూల్ పరిచయం నడిపిస్తున్నటువంటి రాష్ట్ర గారు కూడా మంచి అవుతున్నప్పుడు వారికి స్తోత్రాలు చేస్తున్న ఉద్యోగులు కూడా మీరు తోడుగా ఉండండి. దేవానికి స్తోత్రాలు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా మీరే తండ్రి ప్రభు జ్ఞానం నుంచి ముందుకు నడిపించిన వారికి స్తోత్రాలు. పాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యం తినమని ప్రార్థిస్తున్నాం. దీనికి స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో రాజపాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యం తినమని ఈ రోజు నేను ఆరాధన చూసుకోవాలి. వారికి బలము శక్తిని అభిషేకంతో నింపినామకి మేము తెచ్చుకుని తనకి స్తోత్రాలు ప్రభు. అయ్యో తిరిగి మా గృహానికి వెళ్తున్నాం. మార్గం తోడుగా ఉండండి. దావాన్ని ప్రవేశానికి స్తోత్రాలు. ఈ సన్నిధి కాపుదలించమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. మీరే మాకు తోడుగా నడిపించి నీ నామానికి మాత్రమే మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. మన పరమతండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడు సర్వలోకన పరిశుద్ధులందరికీ నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి మీదను గ్రామం మీదను దేశం మీదను నీ కృపా కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించిన కాక. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాది కొరకు అభయం, ప్రవేశానికి విజయం కలిగిన కాక. దేవుడు మన అందరినీ కూడా దీవించిన కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనండి.